తర్వాత ఇదంతా ఫుల్ అయిన తర్వాత ఇది రాయాలి. అర్థమైందా? మొత్తం రాయకూడదు. మొత్తం రాస్తే పిల్లలకి కనిపించకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లాక్ బోర్డు ఆ స్థాయిలో మీరు రాసేటప్పుడు ఎవరికైతే ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారో వాళ్ళని ఇంటికి కూర్చోరు. ఒకవేళ ఐడెంటిఫికేషన్ చేయలేనటువంటి వాళ్ళ దాంట్లో కూడా దగ్గర కూర్చోబెట్టుకుంటే ఈ యొక్క మెథడ్ ఫాలో అయితే ఈజీ అవుతుంది. పిల్లలకి తీసుకెళ్ళేటువంటి నాలెడ్జ్ తీసుకెళ్ళేటువంటి ఈజీ అవుతుంది. ఈ బ్లాక్ బోర్డ్ యూస్కి ఏం తప్పు చేసుకోవచ్చు? అక్షరాన్ని పిల్లలకి 3 ఫేజెస్లో డివైడ్ చేయాలి. ఒకటి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎలా అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కూడా మొత్తం 1 to నర్సరీ టు 5th క్లాస్ వరకు ప్రతి అక్షరాన్ని గుండ్రంగా లైన్ వేసి మీరు ఎలా అయితే రాయాలనుకుంటున్నారో అలా. ఇప్పుడు తెలుగు నేను అమ్మ రాయాలనుకుంటున్నాను, అమ్మ అనేది ఆ రకంగా రాయాలనుకుంటున్నాను. మనమే నిర్ణయం చేసుకోవాలి. పిల్లలకి బోర్డు మీద ఎలా రాయాలో మనమే ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ఎలా అయితే రాస్తామో పిల్లలు కూడా అలానే రాస్తున్నారు. ఇప్పుడు నేను అలా రాయాలనుకున్నాను, 2 లైన్ వేసుకుని ఇలానే రాయాల్సిందే. క్లాస్ చెప్తున్నప్పుడు కానీ, ఓరల్ రీడింగ్ లో కానీ, వాట్ ఎవర్ వి హావ్ టు యూజ్ ఇన్ బ్లాక్ బోర్డ్ రైట్ నౌ ద డిపెండ్స్ ఆన్ లాంగ్వేజ్. ఏదైతే లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతుంది అలాంటి రాయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకే రాయకూడదు. ఇంగ్లీష్ రాస్తున్నాం అంటే మనం వేసుకోవాలా? 4 లైన్స్ వేసుకోవాల్సిందే. 5th క్లాస్లో ఇది స్ట్రక్చర్ బాగా కావాల్సింది. ఇప్పుడు క్యాట్ రాయాలని నేను ఇది కరెక్టా? చూడండి కిందకి వచ్చింది, చాలా కిందకి వచ్చేసింది. తప్పదు. మనం రాస్తున్నాం, ఇట్లా రాసేస్తున్నాం. తప్పు ఇది అసలు తప్పు, చాలా తప్పు. మనం అక్షరాలని మనం ఎలా రాసుకోవాలనేది కూడా మనం జాగ్రత్తగా మనకి మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా ఎప్పుడు కింద లైన్ అసలు టచ్చే కాకూడదు. పైన 3 లైన్లో మాత్రమే ఇంగ్లీష్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ కింద లైన్లో జీ ఉంటుంది కదా, జీను వై ఆ లెటర్స్ ఉన్నాయి కదా, అప్పర్ లెటర్స్ ఉన్నాయి కింద. ఫర్ ఎగ్జాంపుల్ మనం డాగ్ రాయాలనుకుంటున్నాము, ఈ లెటర్ కోసం కింద మనకి పైన 3 లైన్లు మాత్రమే రాదు. దాని పిల్లలు ఎప్పుడైనా ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు తెలుగు రాసుకోవాలి కానీ ఇంగ్లీష్ రాసుకోవాలి కానీ హిందీ రాసుకోవాలి. పిల్లలకు మనం టీచర్గా మనం చెప్పాలి. మనకు ఇచ్చినట్లు ఒక అక్షరం ఎలా రాస్తున్నామంటే మనం మీరు రాసే విధానము ఈ 2 బాగా ఎత్తులు ఉంటాయి. ఈ వచ్చే పాకిస్తాన్ ఉంటుంది, కొంచెం ఉంటుంది ప్లేస్. ఇలా రాయడం వల్ల నోట్స్ లో కూడా మీరు ఎట్లయితే రాశారో వాళ్ళు అట్లా రాస్తారు. బ్లాక్ బోర్డ్ యూజ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎంత జాగ్రత్తగా చేస్తామో అంత జాగ్రత్తగా పిల్లలు ఎడ్యుకేషన్ లో కావచ్చు, హ్యాండ్ రైటింగ్ లో మార్పు చేస్తాం. నెక్స్ట్ మీకు అందరికీ ఇంకా ఇది తెలిసిందే, ఏంటి బ్లాక్ బోర్డ్ ఎట్లా వచ్చేది కిందకి వచ్చాయి. వెబ్సైట్ లో చేతితో పెట్టుకుని కిందకి వచ్చాయి. మనం లేదు అలా అది తప్పు ఉండకూడదు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ వాడినటువంటి డస్ట్ని అంత పడుకోకుండా కిందకి, ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ కూర్చేస్తాం. ఇంకోటి ఏంటంటే బ్లాక్ బోర్డ్ చెప్తున్నప్పుడు ఎప్పుడు అందలేదు అప్పుడు బ్లాక్ బోర్డ్ కంపల్సరీగా యూజ్ చేయాలి. అది మన యొక్క విధానం. నెక్స్ట్ ఇది బ్లాక్ బోర్డ్ విషయాల్లో ఉన్నటువంటి చేసేటువంటి చిన్న తప్పులు ఉన్నాయి తెలియజేసాను, దాన్ని మార్చుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఇవి రిపీట్ కానివ్వండి. నెక్స్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాస్లో ఉండే ఇంగ్లీష్ మాత్రమే నేను మాట్లాడాను. మిగతాదంతా నాకు అవసరం లేదు. మీకు ఇప్పుడు టైం పడుతుంది, మిగతా కావాలి, టైం పడుతుంది. సో మన టైంలో మనం మార్చలేదు. ఇప్పుడు ఇంకో నేను ఏమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్ అయింది. ప్రేయర్లో ఒక సెంటెన్స్ ఏమని లోపల కావాలని అడగదు. మే కమింగ్ సార్ అంతేనా? మే కమింగ్ సార్ అని అడుగుతుంది. ఈరోజు ఆ పదం ఇంప్రూవ్ చేస్తాం. అదే పదాన్ని ఫస్ట్ వచ్చిందంటే ఇక్కడ మే కమింగ్ రాసేసి దాని తెలుగు మీనింగ్ కూడా రాశారు. ఇక్కడ దాని తెలుగు మీనింగ్ కూడా ఇక్కడ రాశారు. నేను లోపలికి రావచ్చా క్వశ్చన్ మాత్రమే ఎంత కావాలి. మే కమింగ్ సార్
నేను లోపలికి రావచ్చా, సార్ నేను లోపలికి రావచ్చా అలా అంటున్నారు. ఇలా మీరు రోజుకి ఒక్క సెంటెన్స్ వస్తే ఆ నోట్ సపరేట్ పెట్టించి పిల్లలతో రాయించుకుంటే వాళ్ళు రోజు ఇది నేర్చేసుకోవాలి. రోజు ఒక పదవి నేర్చుకున్నారు. లోపలికి రావాలంటే ఏమో కదా ఒక టీచర్ రిప్లై ఇస్తుంది ఎస్ కమింగ్ మనం అట్లేదు కదా పోరా రారా ఏం మార్చుకో మీరు కలుగుతున్నారు మేము సార్ ఎస్ కమింగ్ అంతే సింపుల్ ఎస్ కమింగ్ సింపుల్గా అయితే సింపుల్ నెక్స్ట్ రోజు అదే పదమే నెక్స్ట్ మా లోపలికి అడగాలి సార్ నేను టీచర్కి పదం కూడా మనం ఇంప్రూవ్ చేసేవాళ్ళం రిలేటెడ్ ఉండాలి. ఇప్పుడు రోజు రాసుకొని వస్తున్నాం ఇప్పుడు ఈరోజు లోపలికి వచ్చే దగ్గర నుంచి డే స్టార్ట్ లోపలికి వచ్చే దగ్గర నుంచి డే స్టార్ట్ ఈజీ నేర్చుకోవడం కమ్యూనికేషన్ లోపలికి కావాలంటే మేము కండి సార్ ఈరోజు ఇదే పదమే ఈరోజు మొత్తం మనకి బయట చేసేసాం. ఇక్కడ నెక్స్ట్ దాని రిప్లై నెక్స్ట్ రోజు ఎస్ కమింగ్ లోపలికి రా అది రాస్తాం లోపలికి రా అంతే అయిపోయిందా. ఒకవేళ వచ్చిన తర్వాత వాడు ఏమన్నా కూర్చోకుండా నిలబడితే మనం అక్కడ క్వశ్చన్ ఏమడుగుతుంది అదే క్వశ్చన్ మనం ఇప్పుడు చేస్తాం అంటే మనం పదాలను కమ్యూనికేట్ చేసుకోవడానికి మనం ఏమైతే కమ్యూనికేట్ చేసుకోవడానికి మాట్లాడుతున్నామో అదే పదానికి బోర్డు మీద వస్తే మనకి రోజు వాళ్ళు అదే లోపల రావాలంటే ఇది మాట్లాడాలా ఈ మేడం తెలిసింది మరి ఇట్లా మాట్లాడాలి తెలిసిపోతుంది. రేపటి నుంచి ఇలా స్టార్ట్ చేయండి మారాలి మార్చాలి. ఒక నర్సరీ పిల్లడు ఒక 4 సెంటెన్స్ మాట్లాడుతున్నాడంటే నర్సరీ పిల్లడు ఒక 4 సెంటెన్స్ మాట్లాడుతున్నాడంటే కూర్చోపోని చెప్పేదాని కోసం మామూలుగా కూర్చోపోని చెప్పడం ఎట్లుంటుంది గోన్ సిక్యూర్ ప్లేస్ అంటున్నారు. పిల్లలతో మనం ఇప్పటి నుంచే అవాయిడ్ చేయగలిగితే